ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల దిద్దుబాటును గూర్చి దేవుని వాగ్దానం. ఇశ్రాయేలీల దిద్దుబాటును గూర్చి ప్రభు ఇచ్చిన వాగ్దానం. మొదటి 2 వచనాలు చదువుదాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములు ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా ఇంకా చెరసాల ప్రాకారంలోనే ఉన్నాడు. ఇర్మియాను చెరసాల్లో వేయించాడు రాజు. కారణం ఏంటంటే, ఈ పట్టణం కల్దీయుల చేతికి అప్పగించబడుతుంది. కల్దీయుల రాజు నెబుకద్నెజరు వచ్చి ఈ పట్టణాన్ని పాడు చేస్తాడని చెప్పినందుకు, రాజు చెరలోకి వెళతాడు అని చెప్పినందుకు, నీవేళ ఎలాగ చెబుతున్నావు అని చెప్పి అతన్ని చెరసాల్లో వేశారు. అక్కడ కూడా రెండవసారి దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఆయన వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చాడు. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచాలని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా అనే మాటలో అనేకమైన అర్థాలు ఉన్నాయి. యెహోవా నిరంతరము ఉండువాడు. యెహోవా సర్వాన్ని సృష్టించినవాడు. యెహోవా స్వస్థపరచువాడు. యెహోవా స్థిరపరచువాడు, నడిపించువాడు, జీవమిచ్చువాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసే కార్యాలన్నీ కూడా యెహోవా అనే పేరులోనికి వస్తాయి. అందుకే యెహోవా నిస్సి, ఆయనే మా ధ్వజం, యెహోవా రాఫా, ఆయనే స్వస్థపరచువాడు, యెహోవా షమ్మా, తోడుగా ఉండేవాడు. ఇలాగా యెహోవా రాఫా, యెహోవా మెక్కదాస్, యెహోవా సిద్కేను, యెహోవా ఈరే, ఆయన చూచుకునేవాడు. ఇలాగా దేవుని గూర్చినటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథంలో మనకు బోధపడుతుంది. కాబట్టి ఆయన యెహోవా, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటారు, మాట నెరవేర్చువాడు అంటున్నాడు. మాట నెరవేర్చేవాడు. ఏదైనా చెబితే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తాం. 7-8 వచనాలు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసం మూలముగా
అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాస సంబంధులు అబ్రహాం పిల్లలు. దేవుడు ముందే చెప్పాడు ఏమని? అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే అందులో 7 వాగ్దానాలు చేశాడు. అందులో ప్రాముఖ్యమైనది ఇది ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వర్తించేది ఇది. మిగతా వాగ్దానాలు అబ్రహాముకి, అతని సంతతి వారికి సంబంధించినవి. ఆదికాండం 12లో 7 వాగ్దానాలు చేశాడు. మిగతా 6 కూడా అబ్రహాముకి సంబంధించినవి, అతని సంతతి వారికి సంబంధించినవి. కానీ ఈ వాగ్దానం మాత్రం అన్యజనులను నీతిమంతులుగా విశ్వాస మూలముగా తీరుస్తాను అని దేవుడు ఎప్పుడో సంకల్పించి, ఇదిగో అబ్రహాము నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రహాముకు ముందుగా సువార్తను ఆయన ప్రకటించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనంలో బి పార్ట్, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అన్నారు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు. మరి అబ్రహాముకి దేవుడు ముందుగా సువార్త ప్రకటించాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అంతే. దేవుని నమ్మాడు. అందువల్ల దేవుడు ఆ నమ్మికను అతనికి నీతిగా ఇచ్చాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అప్పటి వరకు ఎవరికి కూడా నీయందు ఆశీర్వదించబడతారని ఎవరితో చెప్పలేదు. విమోచకుడు వస్తాడని, విమోచకుడు వచ్చేవారి గురించి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కానీ నీ ద్వారా అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రహాముకి సువార్తను ముందుగా ప్రకటించాడు. కాబట్టి విశ్వాస మూలంగా అన్యజనులైనటువంటి మనం నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడు. అబ్రహాము దేవుని కుమారుడు, అంతే. అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. మరి అది ఎంతో గొప్పదే. అబ్రహాముకి ఎప్పుడో చేశాడు వాగ్దానం. మరి ఈనాడు మనకు కూడా సువార్తను ప్రకటింపజేసి మనలో విశ్వాసాన్ని పుట్టించి మనల్ని ఆయన బిడ్డలుగా చేశాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఇంకా మనం చూస్తే ఆయన రెండవసారి రాబోతున్నాడు. నూతన ఆకాశంలోనికి, నూతన భూమిలోనికి ఆయన నమ్మిన ప్రజల్ని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రవేశపెట్టబోతున్నాడు. ఇవి మనకు సంబంధించిన వాగ్దానాలు. కాబట్టి నిత్య జీవం ఇస్తాడనమాట. అంటే నూతన ఆకాశం, నూతన భూమిలోకి వెళ్తామంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాట నెరవేరుతుంది, అంతే. చూడండి, అన్నాడు అబ్రహాముకి ఏం చెప్పాడు? నీ సంతతి వారి ద్వారా అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. మనం దేవుని సంకల్పంలో ఉన్నామా లేదా? ఉన్నాం, ఖచ్చితంగా. మనం దేవుని సంకల్పంలో ఉన్నాం. అన్యజనులు కూడా ఆయన బిడ్డలే. వారు కూడా మార్పు చెందాలనేదే దేవుని యొక్క ఆశ. అందుకే అబ్రహాముకి సువార్తను ప్రకటించాడు. ఈనాడు మనకి కూడా
ఆ సువార్తను ప్రకటింప చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఏదైతే చెబుతాడో ఆయన అదే చేస్తాడు. ఏదైనా సరే, ఏది చెప్పినా సరే అది చేస్తాడు. ఎవ్వరూ ఏది కూడా ఆయన చేయనివ్వకుండా అడ్డుకోలేరు. ఎవరైనా సరే ఆయన సంకల్పించిన దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఏమన్నాడు? మాట నెరవేర్చువు యెహోవా. అసలు ఏ మాట తప్పడు. చూడండి, నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. ప్రపంచం మొత్తం నాశనమైంది. నోవహును, అతని భార్యను, అతని ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలను, ముగ్గురు కోడండ్రను, మొత్తం 80 రక్షించాడు. వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి గుర్తే వర్షధనుస్సు, రెయిన్బో అంటారు కదా. వర్షం వచ్చినప్పుడు ధనుస్సు పొడుద్ది. 7 రంగులు ఉంటాయి అందులో. వర్షధనుస్సు. ఆ ధనుస్సు చూసినప్పుడల్లా దేవుని నిబంధన లోకానికి గుర్తు వస్తుంది. ఏంటా నిబంధన? మరలా సమస్త భూమిని ఒకేసారి జలప్రళయంతో నాశనము చెయ్యను అన్నాడు ఆయన. ఆ నిబంధనకు గుర్తే ఆ ధనుస్సు, ఆ రెయిన్బో. మరి చెప్పండి, అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రపంచం మొత్తం జలప్రళయంతో నాశనం అయిందా? అవ్వలేదు. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది తప్ప పూర్తిగా ప్రపంచ దేశాలన్నిటినీ ముంచి నాశనం చేసేటువంటి ఆ పరిస్థితి మరలా కలగలేదు. మరి పాపం విస్తరిస్తూ ఉంది కదా, పాపం పెరిగిపోతూ ఉంది కదా. పాపం పెరిగిన ప్రతిసారి దేవుడు పాపానికి శిక్ష విధిస్తూ వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని గంధకాలతో నాశనం చేశాడు. ఎప్పటికీ పచ్చ గడ్డి కూడా మొలవదు ఆ ప్రాంతంలో. మరి చూడండి, ఎందుకని? మరి ప్రతిసారి పాపం పెరిగిన ప్రదేశం మీద, మరి లోకం మీద వారి పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత వస్తుందా రాదా? వస్తుంది. అయినా సరే ఆయన ఉగ్రతను చల్లార్చుకుంటున్నాడు ఆయన. కాబట్టి మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఆయన దేవుడు యెహోవా. మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు ఖచ్చితంగా. మరి నాడు విశ్వాసము ద్వారా నువ్వు దేవుని పిల్లడు అవుతావు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అవుతావు అని చెప్పాడు ఆయన. విశ్వాసము ద్వారా, అంతే. మన క్రియల వల్ల కాదండి, మన క్రియల వల్ల కాదు. మనం ఏదో మంచోళ్ళమని, మనం ఏదో గొప్పోళ్ళమని, మనం పుణ్యకార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్నామని, దీన్ని బట్టి కాదు రక్షణ. దీన్ని బట్టి, మన క్రియలను బట్టి కాదండి రక్షణ. కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే. విశ్వాసం ద్వారా మాత్రమే. ఏంటా విశ్వాసం? నేను పాపిని, నా అంతటా నేను పాపం నుంచి విడుదల పొందలేను. పాపానికి న్యాయమైన శిక్ష ఉంది. ఆ శిక్ష నుంచి నన్ను నేను తప్పించుకోలేను. పాపలోకంలో ఉంటున్నాను. పాపం లేని పరలోకానికి నన్ను నేను విమోచించుకోలేను. ప్రభు ఉండే పవిత్రమైన స్థలానికి నేను వెళ్ళలేను. నా కొరకు విమోచకుడు పంపబడ్డాడు. ఆయన సిలువలో నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మరణం నా కోసమే, ఆయన సమాధి నా కొరకే, ఆయన పునరుత్థానము నా కొరకే.
ఆయనే నన్ను అంగీకరించే ఏకైక మార్గం. కాబట్టి విశ్వాసము ద్వారా ఆయన పొందినటువంటి శ్రమలు, మరణం, సమాధి, పునరుత్థానం ద్వారా నేను రక్షణ పొందుతాను. నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకుంటాడు. నన్ను దేవుడు రక్షిస్తాడు. ఈ భూమి మీద బ్రతికినంతకాలం పాపపు శక్తి నుంచి నన్ను విడిపిస్తాడు. చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్లకుండా నన్ను రక్షిస్తాడు. పాపం లేని పరలోకానికి నన్ను విమోచిస్తాడు. నేను నమ్ముతున్నాను. అంతే. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో నీకు దేవుని బిడ్డవయ్యే అర్హత ఇచ్చాడు. దేవుని బిడ్డవయ్యే అర్హత అంతేనండి. విశ్వాసమే, క్రియలు కాదు. విశ్వాసవి కాబట్టి క్రియలు చేయాలి. ముందు విశ్వాసం అండి ముఖ్యం. విశ్వాసం ఉంచావంటే నీవు రక్షణ పొందావు. నీకు అనుమానం ఏం అక్కర్లే. నా బాటు వాడు రక్షణ పొందుతాడంట, చనిపోయి సమాధి చేస్తే మళ్ళీ తిరిగి నేను లేస్తానంట అంటే అవిశ్వాసం అన్నమాట అది. లేదు, నా కొరకు ప్రభు ఎంత గొప్ప త్యాగం చేశాడు, ఆ త్యాగ ఫలితమే నాకు రక్షణ అని నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీకు వెంటనే దేవుడు రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ స్థిరమైనది. ఎంత గొప్పోడండి ఆయన. అది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు జరగడం, ఉద్యోగాలు రావడం, వ్యాపారం వృద్ధైపోవడం, కోటీశ్వర్లు అవ్వడం, కుబేర్లు అవ్వడం. ఇది కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే నువ్వు దేవుని బిడ్డగా చేయబడడం. అది ఆశీర్వాదం. దానికంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ఏది లేదు. నువ్వు దేవుని బిడ్డగా చేయబడమే ఆశీర్వాదం. మరి అంతకంటే గొప్ప ఆశీర్వాదం భూమి మీద ఎక్కడా లేదు. నువ్వు నరకానికి పోకుండా తప్పించబడమే గొప్ప ఆశీర్వాదం. నీవు పరలోకంలో దేవునితో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. తరతరాలు యుగయుగాలు సేవ చేస్తూ, ఆయన సేవిస్తూ, ఆయనతో జీవిస్తూ, ఏదేను తోటలో పాపంలో పడకముందు ఆదాము అవ్వలు ఏ రీతిగా దేవునితో సంతోషాన్ని, సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నారో, విశ్రాంతిగా, నెమ్మదిగా ఉన్నారో, ఈ కష్టము, శ్రమ, బాధ, చెమట, ఈ దుఃఖం, వేదన ఇవి లేకుండా ఉన్నారో, అది అలాంటి స్థితిని దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. అది ఎలా సాధ్యం? మన క్రియల వల్ల కాదు, కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి మాట నెరవేర్చేవాడండి ఆయన. మాట నెరవేర్చేవాడు. మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి మనకు నిత్య జీవం ఇస్తానన్నాడు. మనల్ని దేవుని పిల్లలుగా చేస్తానన్నాడు. ఆయన మరలా రాబోతున్నాను అని చెప్పాడు. మనము నూతన భూమిలో, నూతన ఆకాశంలో ప్రవేశించి తరతరాలు యుగాలు ప్రభుతో ఉంటామని వాగ్దానం చేశాడు. మరి ఇంతకు మించిన వాగ్దానం మరొకటి లేదండి. కాబట్టి ఆయన మాట ఇచ్చేవాడు, నెరవేర్చేవాడు. స్థిరపరచాలని నిర్మించేవాడు అంటున్నాడు. స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా అను నామము వహించినవాడు. ఏదైనా నిర్మించాడంటే దాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నిర్మించేవాడు ఆయనే, స్థిరపరిచేవాడు ఆయనే. పెళ్ళగించే అధికారం కలిగిన వాడు కూడా ఆయనే. ఆయన లాంటి వాడు, ఆయనతో సముడు ఎవరు లేరు. ఆయనతో సముడు ఎవరు లేరు. అందుకే మోషే కీర్తన పాడుతూ, నీవు పరిశుద్ధతలో మహానీయుడవయ్యా, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవయ్యా, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు లేడంట. ఆయనతో సమమైన వాడు, సమ ఉజ్జి అయిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడలేడు. ఆయన యెహోవా, నిరంతరం ఉండేవాడు. ఆయన గొప్పవాడండి. ఆయనే సమస్తాన్ని సృష్టించినవాడు, నిన్ను నన్ను పుట్టించినవాడు. నీకు నాకు ఆయన చేతుల రూపం ఏర్పరిచాయి.
ఆయన నిన్ను కలగజేసినవాడు, మన కొరకు సమస్తాన్ని ఇచ్చినవాడు. ఉచితంగా నువ్వు అనుభవిస్తున్న గాలి, పీల్చుకుని బ్రతుకుతున్న గాలి, త్రాగుతున్న నీరు, సంచరిస్తున్న భూమి, మొసలుకుంటున్న ఆకాశం, వెలుగును పొందుకున్న సూర్యచంద్ర నక్షత్రాలు, ఇవన్నీ ఆయన కలగజేసినవే. నువ్వు తింటున్న ఆహారం ఆయన ఇచ్చిందే. నీవు తింటున్న ఆహారం. కాబట్టి గమనించండి, ఆయనే సమస్తాన్ని మనకు అనుగ్రహించినవాడు. అలాగే జీవాన్ని, ఊపిరిని దయచేసినవాడు. జీవాన్ని, ఊపిరిని దయచేసినవాడు. పడిపోయిన మానవుల్ని మళ్ళా తిరిగి తన బిడ్డలుగా చేర్చుకుంటానని వాగ్దానం చేసినవాడు. పతనమైపోయినటువంటి పాపులైన మనల్ని మరలా తిరిగి పరలోకానికి, నిత్య జీవానికి వారసుడిగా చేసినవాడు. ఆయన ఈ లోకానికి పాపుల రక్షకుడిగా వస్తానని వచ్చాడు మొదటిసారి, రెండవసారి తిరిగి రాబోతున్నానని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి నిత్యమైన, శాశ్వతమైన వాగ్దానాలు. అవన్నీ నెరవేర్చినవాడు ఆయన. పాత నిబంధన అంతా కూడా మొదటిసారి వస్తానన్నాడు, వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన కొరకు చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. మొదటి రాకడను గూర్చిన ప్రవచనాలు, అలాగే రెండవ రాకడను గూర్చిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఆయన వచ్చినప్పుడు నెరవేర్చబడతాయి. అది ఆయన యొక్క గొప్పతనం. అందుకే ఆయన పేరు యెహోవా. ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ, ఆయన ఔన్నత్యం అంత గొప్పది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.